మనిషిగా బతకాలంటే ధైర్యం ఉండాలి. ఎవరిని చూసి భయపడకూడదు. మనం మంచిగా ఉండాలి. ఒకవేళ అవతల వ్యక్తి అటాక్ చేయడానికి వస్తే ఏదైనా అంటే మనం రిప్లై ఇవ్వాలి. కొందరైతే పెద్దవాళ్ళు ఊరికే కూడా వదిలేస్తారు, అంటే అంటివి పో అని. కొందరు రిప్లై ఇవ్వడానికి చూస్తారు సందర్భాన్ని బట్టి. కొందరు అవసరమైతే కొట్లాడకి కూడా పోతారు. ఇక్కడ కోర్టు పోలీస్ ఉన్నారు కానీ వాళ్ళు త్వరగా స్పందించరు. కొద్దిగా నాలెడ్జ్ కూడా కావాలి వాళ్ళపైన, ఎలా కేసు వేయాలి, ఎలా కోర్టుకి వెళ్ళాలి. అది టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ ఏదైనా లైఫ్ థ్రెట్ లాంటిది వస్తే పోయి అతన్ని కూడా వదిలేస్తున్నా ఆ మాట వదిలేసి, అలాంటి మైండ్ సెట్ ఉండాలి. లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ బతకనిక. నేను చిన్నప్పటి నుంచి చూశాను, వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడే ఈడికి వచ్చాను. నా జీవితం మొత్తం భయపడంలో సాగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదో ధైర్యంగా మాట్లాడుతున్నాను కానీ ఎన్నో దెబ్బలు దాకి ఇలా అయితే బతకలేం. కాబట్టి ధైర్యంతో ఇక్కడ లేచి నిలబడ్డాను. చాలా వరకు నేను కింద పడుకుంటా వచ్చాను, కిందనే ఉన్నానని చెప్పుకోవచ్చు. ఇలా అయితే కాదు. మనకి ముఖ్యమంత్రి భయం లేదు, ఎవరు పిఎం భయం లేదు అని ఇక్కడ ఫిక్స్ అయిపోయా. తప్పు చేయను కాబట్టి నేను తప్పు చేస్తే భయపడాలి, పోలీసులకు భయపడాలి, పిల్లలకు భయపడాలి. భయపడాల్సిన అవసరం లేదు, భయం అదంతకేదో వస్తుంది. తప్పులో అలా ఉంటుంది. అదే కరెక్ట్గా ఉంటే కూడా అలానే మంచి ఎనర్జీ కూడా వస్తుంది. ఏమంటే ఇక్కడ అవును కరెక్ట్ మాట్లాడావు, అవును ఈ పిల్లగాడు కరెక్టే చెప్పాడు అని చెప్పేతోళ్ళు అయితే లేరు ఇక్కడ. అలా ఉంది సిచ్యువేషన్ ఇలా గద్వాల్లో. ఎన్నో బాధలు చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ వీళ్ళతో తిట్టించుకొని పెరిగాను. ముఖ్యంగా కొన్నిసార్లు తప్పు లేదు నాది, అయినా సర్లే ఏదో అన్నాడు అని చూడుకోలేదు. కానీ అది లైఫే పోవడానికి వచ్చిందంటే ఊహించుకోండి. అలా పెరిగాను నేను. ఇక్కడ స్కూల్లో కాలేజీలో ఇలా చేలు కట్టుకొని నిలబడుతుంటే ఏమనంటే చదువు రాదు, ఏం చేయను, మా డాడీ వ్యవసాయంకి పంపించింటే బాగుండు అని అనుకున్నాను. వ్యవసాయం కూడా వెళ్తే అక్కడ పాములు తిరిగాయా తేలు తిరిగాయా అని భయపడతా. అదే మా మామూలు ఉన్నారు, మా పెద్దనాన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దనాన్న కొడుకు పిల్లలు. వాళ్ళు ధైర్యంగా చేనుకి వెళ్ళి పని చేసుకుంటారు. నేను ఎటూ కాకుండా పోయా. ఇప్పుడు ఏదో టెక్నాలజీ ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యంగా మాట్లాడుతున్నాను. బయట కూడా ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఇదే. కానీ ఎన్ని రోజులు బాధపడింటా, ఏం చేయాలనో తెలియదు, ఎలా పోవాలనో తెలియదు. సరే మనం బతకాలంటే ఏదో ఒక పని చేయాలి. ఓకే, పని చేస్తున్నా. దాంతోపాటు డబ్బు సంపాదాలి, డబ్బు సంపాదడానికి ప్రయత్నిస్తున్నా. ఇలా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా కొందరికి పోలీస్ అంటే భయం, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ అంటే భయం. ఇట్లా ఉంది. వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు కానీ భయపడతారు. అలాంటి వ్యక్తులు ఉన్నారు మా ఫ్రెండ్స్లో కూడా. అవసరమా పోలీస్ కాడికి, అవసరమా కలెక్టర్ కాడికి, అవసరమా ప్రిన్సిపల్ కాడికి, ఇలాంటి మాటలు వినుకుంటా పెరిగాను నేను. అసలు పోలీసుల కాడికి పోకుంటే, సార్ వాళ్ళతో మాట్లాడకుంటే, సార్ వాళ్ళకి దూరంగా ఉంటుంటే, ఫ్రెండ్స్తోనే మాట్లాడుతుంటే, ఎప్పుడో ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడేది. ముఖ్యంగా ఇక్కడ 10th నుంచి ఇంటర్ వరకు, బీటెక్ వరకు నాకు అంత క్లోజ్గా సార్ వాళ్ళు. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయి సార్ వాళ్ళ పైన జోకులు వేస్తారు, వాళ్ళ కాడనే కూర్చొని సార్ అది ఇది అని నవ్వుతారు. వాళ్ళతో మనకెందుకని సార్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అని ఇంకా ఫ్రెండ్స్తో కూడా. కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా ఏమన్నా అంటే భయపడేది, తప్పు వాళ్ళది ఉన్న భయపడేది, ఇలా అయితే కాదు అని. ఇలా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడి లాస్ట్కి కడప దాటడానికి, ఇల్లు దాటడానికి భయపడుతుండే నేను. అలాంటి వ్యక్తిని ఇలా రోడ్లపైన మాట్లాడేటట్టు చేశారంటే ఒకసారి ఊహించుకోండి ఎంత బాధలు. లైఫ్లో 25 సంవత్సరాల్లో ఎన్ని బాధలు పడ్డానో అన్ని బాధలు పడ్డాను. తెలుసు మీకు. తిట్టించుకోవడం, మాట అనడం అంటే మాట మన చిన్నదే. మాట కోసం చచ్చిపోతారు. ఏదైనా నాకు బాధ అనిపిస్తుంది చచ్చిపోతా అని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సూసైడ్ చేసుకొని, కొందరు ఊరేసుకొని చచ్చిపోయారు, కొందరు మందు తాగి చచ్చిపోయారు. ఇప్పుడు కూడా నన్ను ఏదైనా అంటే నాకు బాధ అనిపిస్తుంది.
ఆయన అట్లనే బతుకు ఉన్నానని చెప్పుకోవచ్చు. ఇది నా గుండె ధైర్యం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉండాలి గుండె ధైర్యం. కొన్నిసార్లు పెద్ద పెద్ద వాళ్ళను కూడా ఎదిరించాల్సి వస్తుంది, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు సరిగా లేకుంటారు. ధైర్యం లేకుంటే బతకలేము అని తెలుసుకున్నాను. తప్పుని తప్పు అని ప్రశ్నించాలి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ మామూలుగా చూస్తే ఈరోజు నేను ఇక్కడ ఉన్న ఒక మనిషిగా అంతే. బతకాలంటే తప్పులను ఎదిరించాలి, అవసరమైతే కొట్లాడాలి అని నేను ఫిక్స్ అయిపోయా. రోజు పోరాడుతూనే ఉన్నాను. ఎన్ని కష్టాలు వస్తున్నాయో నాకు తెలుసు. ఒక్కొక్కసారి మామూలుగా కూడా ఉంటుంది. ఇక్కడ చిన్నప్పుడు చూస్తే అదైదాం ఇదైదాం అదైదాం ఇదైదాం, అవన్నీ ఏమి కాలేదు. అంటే కారణం భయం. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోస్ తీస్తున్నానంటే ధైర్యం. ఆల్ ద బెస్ట్. ధైర్యం ముఖ్యం. వాళ్ళు వీళ్ళు అది అంటారు ఇది అంటారు, ఏ పని చేయనియారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏ పని చేయాలో మనకి తెలియాలి.